హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచిన, co-founder and managing director of Elident Hospitals. We have branches located at KPHB, కొండాపూర్ అండ్ మణికొండ. నేను లాస్ట్ వీడియోలో రూట్ కెనాల్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, దాని ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అనే దాని గురించి చెప్పిన. సరే, ఈరోజు రూట్ కెనాల్ చేసిన తర్వాత దానిపైన పెట్టే క్యాప్ ఉంటుంది కదా, అవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని కూడా ఛార్జెస్ అనేటివి ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఎందుకు ఛార్జ్ చేస్తారు, మన హాస్పిటల్తో పోలిస్తే పక్క హాస్పిటల్స్ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, ఏం క్వాలిటీ వాడతాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్ చేసిన ప్రతి పన్నుకి క్యాప్ అవసరమా లేదా అని అడిగితే ప్రతి పన్నుకి మ్యాక్సిమం 98% క్యాప్ కంపల్సరీ అవసరం. ఎందుకనంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పోతుంది. పోయిన తర్వాత మీకు నొప్పి లేదు కదా అని మీరు వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ అంటే క్యాప్ వేయించుకోలేదు అనుకోండి, ఏదైనా గట్టి ఆహార పదార్థాలు తిన్నప్పుడు అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, లేదంటే పన్ను తీసేసి కొత్త ఇంప్లాంట్ వేసుకొని మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ ఇప్పించుకోవాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. కాబట్టి రూట్ కెనాల్ చేయించుకున్న ప్రతి చికిత్సకు 98%, 2% కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది వేరే కండిషన్స్, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ 98% ఆఫ్ ద రూట్ కెనాల్ ట్రీటెడ్ టీత్కి కంపల్సరీ మనం క్యాప్ అనేది వేయించుకోవాలి. అయితే క్యాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటివి అని, క్యాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి అంటే మెటల్ సిరామిక్ క్రౌన్, తర్వాత DMLS క్రౌన్, ఆ తర్వాత జర్కోనియం క్రౌన్, ఆ తర్వాత లీథియం డైసిలికేట్ ఈమాక్స్ ఆల్ సిరామిక్ క్రౌన్స్ అని కూడా ఉంటాయి అన్నట్టు. అయితే పేషెంట్ అడుగుతారు ఏమనంటే, సార్ మీరు DMLS క్రౌన్ వాళ్ళు ఆ పేషెంట్ ఆ హాస్పిటల్లో 3000కి చేస్తున్నారు, మీరేమో 4500 అంటున్నారు అని చెప్పేసి కొంతమంది. సార్ మెటల్ సిరామిక్ క్రౌన్ ఉన్న DMLS క్రౌన్ అన్న సేమే ఉన్నాయి కదా సార్, ఎందుకు సార్ డిఫరెన్స్ అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. జెర్కోనియం క్రౌను వాళ్ళు తక్కువ రేటుకి చేస్తా అన్నారు, మీరేంటి సార్ ఈ ప్రైస్ చెప్తున్నారు అని చెప్పేసి. అయితే ఖచ్చితంగా ఈ డౌట్లు అడగడంలో ఏమాత్రం తప్పులేదు. ఈవెన్ నేను వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా కానీ అన్లెస్ అంటిల్ ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలిసిన దాకా ఎవరైనా సరే అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, యాజ్ ఏ డైరెక్టర్గా ప్రైస్ గురించి మాట్లాడడం ఈ ముఖ్య కారణం ఏంటి అనంటే, పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకనంటే ప్రాపర్ నాలెడ్జ్ లేక. పేషెంట్ది మా దగ్గరికి వచ్చే హై టికెట్ సైజెస్ అన్నీ కూడా హై టికెట్ కేసెసే వస్తాయి. అంటే 10 క్యాప్లు వేయాలి, 20 క్యాప్లు వేయాలి, లేదంటే 10 రూట్ కెనాల్ చేయాలి, 4 ఇంప్లాంట్లు వేయాలి, 12 ఇంప్లాంట్లు వేయాలి అని చెప్పేసి ఫుల్ టికెట్స్ హై టికెట్స్ వస్తాయి అన్నట్టు. హై టికెట్ కేసెస్ వచ్చినప్పుడు పేషెంట్ ఎప్పుడు చూసిన ప్రైస్ గురించి బార్గెనింగ్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. సో తర్వాత కొంతమంది ఏమో డైరెక్ట్ రూట్ కెనాల్కి ఎంత, క్యాప్కి ఎంత అని చెప్పేసి అడుగుతారు. అయితే నేను చెప్తా ఈరోజు డిఫరెన్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ సిరామిక్ క్రౌన్ ఉందనుకుందాం, లోపల మెటల్ ఉంటుంది, ఆ పైన సిరామిక్ ఉంటుంది. ఈ మెటల్ని ఎలా తయారు చేస్తారు అని అంటే, ఫస్ట్ వ్యాక్స్ ప్యాటర్న్ చేసి కొన్ని పెల్లెట్స్ తీసుకొని వాటిని కరిగించి మెటల్ తయారు చేసి ఆ పైనంగా సిరామిక్ అనేది వేయడం జరుగుతుంది. ఇది బేసిక్ది తీసుకున్నారు అనుకోండి, కేవలం 2000 నుంచి 2500 రూపాయలు మాత్రమే అవుతుంది. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, దీన్ని కంప్యూటర్తో తయారు చేయరు, నెంబర్ 1. నెంబర్ 2, కంప్లీట్గా మాన్యువల్గానే తయారు చేస్తారు. నెంబర్ 3, వెయిట్ ఎక్కువ ఉంటుంది, అంటే నోట్లో పెట్టినట్టు తెలుస్తుంది. నెంబర్ 4, ఈ మెటల్కి సిరామిక్ అతుక్కుంటుంది కదా, ఎక్కువ అతుక్కోవడం అనేది జరగదు, ఈజీగా సిరామిక్ చిప్ ఆఫ్ అయిపోతుంది. నెంబర్ 5, ఏ సిరామిక్ అయితే వాడతారో అది ఏ కంపెనీది, ఏ క్వాలిటీది మీకు ఎలా తెలుసు? సో పేషెంట్ ఎంతసేపు ఉన్నా ఆ రోజుకి ప్రైస్ తగ్గిందా, ఆ రోజు తక్కువ రేట్లో చేసేసినామా, వెళ్ళిపోయినామా అని చెప్పేసి ఆలోచిస్తాడు. కరెక్ట్ 6 months తర్వాత ప్రాబ్లం రిపీట్ కాగానే, అయ్యో నేను మంచిది తీసుకోవాల్సి ఉండే, తప్పు చేసిన, ఇప్పుడు మొత్తం మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు మేము ఈ మెటల్ సిరామిక్ క్రౌన్స్ అనేది ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకనంటే చాలా ఉన్నతమైన క్వాలిటీస్ వచ్చినప్పుడు మనం పాత క్వాలిటీస్ వెనకపడడం అనేది సబబు కాదు. అందుకని మేము మెటల్ సిరామిక్ క్రౌన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయట్లేదు, DMLS ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటర్డ్ క్రౌన్స్ అని అంటూ. అంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగాలేక, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో జెర్కోనియం క్రౌన్స్ సూట్ కాక మేమేం చేస్తామంటే DMLS క్రౌన్స్ అని రికమెండ్ చేస్తాం. ఈ DMLS క్రౌన్స్ కూడా లోపల మెటల్ ఉంటుంది, పైన సిరామిక్ ఉంటుంది. కానీ ఈ మెటల్ ఎలా తయారవుతుంది అని అంటే పౌడర్ రూపంలో లేజర్ ద్వారా తయారవుతుంది అన్నట్టు. ప్లస్ ఇది కూడా CAD CAM డిజైన్, కంప్యూటర్తో డిజైన్ చేస్తారు, వెయిట్లెస్ ఉంటుంది. ఈ యొక్క మెటల్కి పైనంగా సిరామిక్ అనేది చాలా మంచిగా ఫ్యూజ్ అవుతుంది, చాలా
వెయిట్లెస్ ఉంటుంది, పైనంగా మెటల్ అండ్ సిరామిక్. ఈ మెటల్ అనేది ఏ కంపెనీ వాడుతున్నాం, ఈ సిరామిక్ అనేది వీటా కంపెనీ వాడుతున్నామా, లేదంటే అప్సరా కంపెనీ వాడుతున్నామా, లేదంటే షోఫు కంపెనీ వాడుతున్నామా, ఐవోక్లర్ డిజైన్ వాడుతున్నామా, 3M కంపెనీ వాడుతున్నామా, ఏది వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది. తర్వాత మెటల్ అండ్ సిరామిక్ అతకడానికి ఏ గ్లూ వాడుతున్నారు, ఏ లేయర్ వాడుతున్నారు, బ్రెడెంట్ కంపెనీది వాడుతున్నారు, ఏది వాడుతున్నారు. అయితే ఇవన్నీ పేషెంట్కి తెలియక వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ప్రైస్ మీదనే నెగోషియేట్ చేస్తూ ఉంటారు. హియర్ నేనేం చెప్తున్నా అంటే, ఇఫ్ యూ వాంట్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ, వెరీ గుడ్ ట్రీట్మెంట్, ప్లీజ్ కమ్ టు ఎలిడెంట్ హాస్పిటల్స్ విత్ ది 100% జెన్యూన్ ప్రొడక్ట్స్. అంటే మేము కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ కంపెనీది వాడినాం ఏంటి అని, దాని వ్యారంటీ ఏంటి అని, డిశ్చార్జ్ సమ్మరీలో అంతా కూడా మీకు రాసిస్తాం అన్నట్టు. ఓకే, ఇది డిఎంఎల్ఎస్. ఇప్పుడు డిఎంఎల్ఎస్ మెటల్ క్రౌన్స్ ఏం చెప్పాను నేను, 2000 నుంచి 2500. ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్స్ కూడా 4000 నుంచి 6500 డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ జర్కోనియం క్రౌన్స్. జర్కోనియం క్రౌన్స్ కూడా ఇది లోపల మెటల్ ఉండదు, పైనంగా కంప్లీట్గా లేయర్డ్ సిరామిక్ జర్కోనియం ఉంటుంది, లేదంటే మోనోలిత్ కంప్లీట్ జర్కోనియం క్రౌన్ అంటే సింగిల్ లేయర్డ్, అంటే పైనంగా లేయరింగ్ అనేది ఏం లేకుండా ఉంటుంది. సిచ్యువేషన్స్ని బట్టి ఈ జర్కోనియం క్రౌన్స్ని అడ్వైజ్ చేస్తాం. ఈ జర్కోనియం క్రౌన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, వీటిని కంప్లీట్గా మా దగ్గర డిజిటల్ స్కానింగ్ పద్ధతిలో ఇంప్రెషన్స్ తీసుకొని డిజిటల్ స్కానింగ్ పద్ధతిలో డిజైన్ చేసి ఈ జర్కోనియం క్రౌన్ని అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఈ జర్కోనియం క్రౌన్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎప్పుడైనా ఎంఆర్ఐస్ అలా తీయించుకున్నప్పుడు కానీ ఆపరేషన్స్ టైమ్స్లో కానీ ఈ టీత్ తీయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే రేర్ ఫ్రాక్షన్ అనేది జరగదు, టెస్ట్లకి ఏం రకమైన ఇబ్బంది అనేది ఉండదు. ఆ తర్వాత వెయిట్లెస్ ఉంటుంది, ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఆ తర్వాత హై స్ట్రెంగ్త్ ఉంటుంది. అయితే ఈ హై స్ట్రెంగ్త్ అంటే ఇది డిఎంఎల్ఎస్ అంత హై స్ట్రెంగ్త్ ఉండదు, బట్ జర్కోనియం గివ్స్ మోర్ హై స్ట్రెంగ్త్. ఈ 1200 మెగాపాస్కల్ సెంటరింగ్ దాకా 200 మెగాపాస్కల్ స్ట్రెంగ్త్ని ఇది కలిగి ఉంటుంది. అయితే జర్కోనియం క్రౌన్ మరి వాళ్ళు ఏంటి సార్ 6000కి వేస్తా అన్నారు, కొంతమంది ఏమో 5000కి వేస్తా అన్నారు, కొంతమంది ఏమో 15000 చెప్తారు, కొంతమంది 18000 చెప్తారు. అసలు ఎలా నమ్మాలి సార్ అని చెప్పేసి చూడండి. ఈ డెంటల్ క్రౌన్స్ తయారు చేసే నార్మల్ ల్యాబ్స్ ఉన్నాయి, హై ఎండ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇల్యూషన్ డెంటల్ ల్యాబ్ అని, డెంట్ కేర్ ల్యాబ్ అని, ఆ తర్వాత నార్మల్ ల్యాబ్స్ అని, ఇన్ హౌస్ ల్యాబ్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి. అయితే ఎవరు తయారు చేసినా రా ప్రొడక్ట్ మాత్రం కంపెనీస్ నుంచే తీసుకోవాల్సి వస్తుంది. ఈ కంపెనీస్లో చైనీస్ కంపెనీవి వాడినామనుకోండి కంప్లీట్గా తక్కువ రేటుకి వస్తుంది, 5 నుంచి 6000 వస్తాయి. అవి అప్సరా బ్లాక్ అనుకోండి, ఆ జ్యోతి బ్లాక్స్ అనుకోండి, జో డెంటన్ బ్లాక్స్ అనుకోండి, సేజ్ మ్యాక్స్ అనుకోండి, ఇవి తక్కువ రేట్లో వస్తాయి. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లైక్ ఐవోక్లర్ జెర్కాడ్, బ్రక్సిర్, 3M లావా ఇలాంటి బ్రాండ్స్ తీసుకున్నట్లయితే మనకు 9500 నుంచి 18000 వరకు డిఫరెన్స్ అనేది ఉంటుందన్నట్టు. ఏ కంపెనీది వాడుతున్నారు, ఆ కంపెనీ సర్టిఫికేట్ ఇస్తున్నామా లేదా, డిశ్చార్జ్ సమ్మరీలో ఆ కంపెనీది మెన్షన్ చేస్తున్నామా లేదా, 10 years గ్యారంటీ ఇస్తున్నారా లేదా, 15 years గ్యారంటీ ఇస్తున్నారా లేదా, లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారా లేదా అన్న దాని మీద ఈ జర్కోనియం క్రౌన్ అనేది ఛార్జ్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఏ కంపెనీదో తెలియకుండా నాకు ఈ రేటుకే చేయండి, వాళ్ళు ఆ రేటుకి చేస్తుర్రు అని అనడం సబబు కాదు. అయితే ఈ జర్కోనియం క్రౌన్స్ వాడినప్పుడు మళ్ళీ ఆపోజిట్ న్యాచురల్ టీత్ అరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇరిగినా ఊడిపోయినా మళ్ళీ ఛార్జ్ లేకుండా చేస్తారా అన్న నమ్మకం మీకు రావాలి, చేసేదంతా న్యాయంగా చేస్తున్నారా లేదా అనే నమ్మకం కూడా మీకు రావాలి. అప్పుడు ప్రైస్ అనేది మీకు న్యాయబద్ధంగా ఉండి మీరు ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ తోటి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. నెంబర్ 4 ఆల్ సిరామిక్ క్రౌన్స్, ఈమాక్స్ క్రౌన్స్. వీటిని ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే, ముందలి సెలబ్రిటీ క్రౌన్స్ అంటారు వీటిని. స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత యాంటీరియర్ టీత్ ఎక్కడైతే ఫోర్స్ ఎక్కువ పడుతుందో ఆ ప్లేస్లో యూజ్ చేస్తారు. ఈ ఆల్ సిరామిక్ క్రౌన్, గ్లాస్ సిరామిక్స్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అయితే వీటిని ఈమాక్స్ అనే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, అప్సరా అనే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, వీటా అనే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఐవోక్లర్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ కంపెనీది వాడుతున్నాం అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అందంగా ఉంటుంది, ఎన్ని రకాల షేడ్స్ని ఇది ఇవ్వగలుగుతుంది, తర్వాత చేసే టెక్నీషియన్ ఎంత ఎక్స్పీరియన్స్డ్. బికాస్ మీరు ఫంక్షన్ కొరకు వచ్చారు అనుకోండి, ఫంక్షన్ రిస్టోర్ చేస్తారు. స్మైల్ బ్యూటిఫుల్గా కావాలంటే దాన్ని రిస్టోర్ చేస్తారు. ఏ అవసరం ఉందో ఆ అవసరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనేది డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు అండ్ పేషెంట్ కూడా డెసిషన్ తీసుకుంటాడు. ఇవి కూడా ఈ గ్లాస్ సిరామిక్స్ కూడా మనకు మార్కెట్లో 8000 నుంచి 15000 లేదంటే 18000 వరకు కూడా ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ బ్రాండెడ్వి
ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఖచ్చితంగా, ఎందుకు అనంటే వాళ్ళు చాలా మంచి రీసెర్చ్ చేస్తారు, చాలామంది మీద టెస్ట్ చేస్తారు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. చాలా వరకు పేటెంట్ లేకుండా మెటీరియల్స్ చాలా ఉన్నాయి. సో అవి వాడడం వల్ల తక్కువ రేట్లో అయిపోతుంది, బట్ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ ది ఆల్ డిఫరెన్సెస్ మెటల్ సిరామిక్, DMLS, zirconium, in which there are many different companies, and all ceramic. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.